అవునా? మొట్టమొదటి రాజు సౌలు కుర్చీని ఒక్క తను తన్నాడు, కింద పడ్డాడు. సింహాసనాన్ని దావీదు గారికి పోగొట్టుకున్నాడా ఇచ్చిన ఆధిక్యతని? మనం కూడా పోగొట్టుకుంటున్నాము. ఆయన చెప్పని చేసుకుని దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికే కోల్పోతున్నామండి నిజంగానే. ఈ పండగల పేరు చెప్పుకొని మనం ఉబ్బి తబ్బిబ్బయి అటు తిరిగి, ఇటు తిరిగి, అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి కూర్చొని అలాంటి విషయాల్లో పాలు పంపులు పంచుకోవడం కూడా దేవునికి ఇష్టముండదండి. దేవునికి నచ్చని పనిలో పాలు పంపులు పంచుకోవడం కూడా నచ్చదు దేవునికి. ఆలోచన చేయాలి. చెప్పిన మాట వినటమే శ్రేష్టము. చెప్పాడు, నేను వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రకటించండి. అది ప్రకటించడం మానేసి నువ్వు పుట్టినరోజు చేస్తాను 10 సంవత్సరం అంటే, పోనీ చేసావు చేస్తే పోనీ ఎలా ఉంది? పోనీ సవ్యంగా ఉందా? క్రిస్మస్ పండగ అంటే ఎలా ఉంటుంది? స్టేజ్ల మీద డ్యాన్సులు, ఏళ్ళలో, గోల్లో విపరీతం. అందుకనే ఇంగ్లాండ్ దేశం 1804 ఎప్పుడు చెప్పాను కదా మీకు, పోయిన ప్రభుత్వంలో చెప్పాను. 1804 ఎప్పుడు బ్యాన్ చేశారు మొత్తం క్రిస్మస్. ఎందుకు? క్రిస్మస్ పేడ చెప్పుకుని ఏమి ఎక్కువ అవుతుందంట? త్రాగుడు ఎక్కువ అవుతుందంట, వ్యభిచారం విచ్చలవిడిగా ఎక్కువ అవుతుందంట. తెలుసండి? వస్తారు, గ్యాదర్ అవుతారు అందరూ, తాగి తందనాడుతుంటే ఇంకా వావి వరుసలో ఒళ్ళు గోళ్ళ మర్చిపోయి విపరీతమైనటువంటి వ్యభిచారం, కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పురుషులతో పురుషుల సాంగత్యం, భయంకరం, విచ్చలవిడితనం పెరిగిపోతున్న వెంటనే బాబోయ్ క్రిస్మస్ లేదు ఏం లేదన్నారు, బ్యాన్ చేశారు 1804లో అనుకుంటా. సో చూడండి, చరిత్ర చెప్తుంది, సజీవ సాక్ష్యాలుగా పుస్తకాల్లో ఉన్నాయి. నేను కూడా చూడండి, మీరు ఏదో అనుకుంటున్నారు, మా నాన్నగారి పుస్తకం ఇది చూడండి ఎంతలా ఉంది, కాపరి దుడ్డిగారు అని. చాలా వాల్యుబుల్ బుక్ ఇది. నాకు మా నాన్నగారు వెళ్తా విడిచిపెట్టిన పుస్తకాలు లక్షలు ఉన్నాయి పుస్తకాలు ఈ షెడ్లో. సో ఇది ఆషామాష వ్యవహారం కాదండి. గ్రంథాన్ని పక్కన పెట్టుకుని ఇలాంటి కాపరు నడిపించే పుస్తకం ఇది, కాపరి దుడ్డుగారు అని. ఇది తెలిస్తే మీకు తెలుస్తుంది, ఇందులో చిన్న చిన్న అక్షరాలతో చాలా సమాచారం ఉంది ఇందులో. ఒక కాపరి అంటే ఒక సేవకుడు ఎలా నడవాలి, సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి, ఏం నేర్పించాలనే విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే బైబిల్కి రిలేటెడ్గా చాలా పుస్తకాలు ఉన్నాయి, వందల లక్షల పుస్తకాలు ఉన్నాయి. అవి చదువుకుంటూ చరిత్రని కంపేర్ చేసుకుంటూ 3 విధాలుగా బైబిల్ని అలాగే చరిత్రని కంపారిజన్ చేసుకుంటూ బోధించడం అంటే కత్తి మీద సాము ఈ రోజుల్లో సేవకుడు. పైన చెప్పుకెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చండి, నేను వెళ్ళిపోగలను. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని అంచెలంచెలుగా మోసుకుంటున్నాను, అంటే నేర్చుకుంటున్నాను, ఎదుగుతున్నాను ఆత్మీయంగా. సో ఇంత సమాచారాన్ని మీకు అందిస్తున్నానంటే సంతోషించండి. నిజంగా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడో సంఘాన్ని, తప్పు మార్గంలో ప్రయాణించకుండా సరైన మార్గంలో పెట్టాలని బలపరుస్తున్నాడు.